ఇఫ్ ఫంక్షన్ లాగానే సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్ అనే ఫంక్షన్స్ కండిషనల్గా టోటల్ చేసేదానికి, యావరేజ్ చేసేదానికి ఉపయోగపడతాయి. మరి అవి ఎలా వర్క్ అవుతాయో ఒక ఎగ్జాంపుల్లో చూస్తాం. మరి ఇక్కడ చాప్టర్ 3లో మీకు సమ్ ఇఫ్ అనే ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. సో ఎడిటింగ్ ఎనేబుల్ కావాల్సి ఉంటే ఇట్లా ఖచ్చితంగా చేసుకోవాలి, క్లిక్ చేయాలి, లాక్ చేసుంటే. సో ఇక్కడ చూడండి, ఈక్వల్ టు సమ్ ఇఫ్ అని బ్రాకెట్ స్టార్ట్ చేయండి. బ్రాకెట్ స్టార్ట్ చేయగానే ఇక్కడ పారామీటర్స్ వచ్చాయి. ఫస్ట్ పారామీటర్ ఏంటి? రేంజ్. ఏ రేంజ్ ఆఫ్ డేటాని మీరు టోటల్ చేయాలనుకుంటున్నారు లేదంటే యాడ్ చేయాలనుకుంటున్నారు అనేది రేంజ్ అనమాట. తర్వాతది క్రైటీరియా, అంటే చెప్పాలంటే కండిషన్. ఆ రేంజ్లో ఏ క్రైటీరియాని, ఏ కండిషన్ని మీరు ఫాలో కాగలుగుతున్నారు అనేది క్రైటీరియా. తర్వాత ఈ టోటల్ చేయాల్సిన రేంజ్ ఏంటి, ఈ సమ్ చేయాల్సిన రేంజ్ ఏంటి, ఈ మూడు కూడా ఉంటాయి. అట్లనే యావరేజ్ ఇఫ్లో కూడా అలానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, రేంజ్, క్రైటీరియా, యావరేజ్ రేంజ్, ఈ మూడు పారామీటర్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ లాస్ట్ పారామీటర్ అనేది ఆప్షనల్ అని ఇచ్చారు. మరి ఎనీవే చూద్దాం. ఇక్కడ మనకి సమ్ స్టేట్స్ నేమ్స్ ఉన్నాయి. ఎన్జే అంటే న్యూ జెర్సీ అని, ఇట్లా సమ్ షార్ట్ నేమ్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్కి ఇక్కడ చూడండి, టోటల్ అవర్స్ ఫర్ ఎన్జే, టోటల్ ఇక్కడ అన్ని స్టేట్స్కి సంబంధించిన అవర్స్ ఉన్నాయి. మరి అలా కాకుండా ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎన్జే న్యూ జెర్సీకి సంబంధించి అవర్స్ని ఇక్కడ టోటల్ చేయాలి. సో దానికి ఈక్వల్ టు సమ్ ఇఫ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు రేంజ్ అడుగుతుంది. అంటే రేంజ్ టోటల్ యొక్క స్టేట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ స్టేట్ నుంచి ఎండింగ్ స్టేట్ వరకు కంప్లీట్గా అన్ని రేంజెస్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, కిందికి రండి, ఇక్కడ లాస్ట్ షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ దగ్గర క్లిక్ చేయండి. సో టోటల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. లేదంటే మీరు మౌస్ ద్వారా కూడా డ్రాగ్ చేసి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే C5 నుంచి C36 వరకు టోటల్ రేంజ్ అనమాట ఇది. ఓకే, కామా క్రైటీరియా అంటే ఈ రేంజ్ ఆఫ్ స్టేట్స్లో మీకు కావాల్సింది ఏంటి? ఎన్జే మాత్రమే, అది అనమాట అక్కడ కండిషన్. సో విత్ ఇన్ కొటేషన్లో ఎన్జే అనేస్తాను. ఇప్పుడు సమ్ చేయాల్సిన రేంజ్ ఏంటి? సమ్ దేనికి చేయాలి? ఇది అవర్స్కి. ఇక్కడ క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ వచ్చి షిఫ్ట్ క్లిక్ చేయండి. సో అది సమ్ చేయాల్సిన రేంజ్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదనమాట టోటల్గా న్యూ జెర్సీకి సంబంధించి వచ్చిన నంబర్ ఆఫ్ అవర్స్. ఓకే, అట్లానే పిఏ స్టేట్కి సమ్ ఇఫ్, ఇప్పుడు కూడా రేంజ్ ఇక్కడి నుంచి ఇట్లా కిందకు వచ్చి షిఫ్ట్ క్లిక్ చేయండి, రేంజ్ మొత్తం సెలెక్ట్ అయింది. క్రైటీరియా ఏంటి? పిఏ అనేది డబుల్ కొటేషన్లో ఇవ్వండి, ఎందుకంటే అది క్యారెక్టర్స్ లేదంటే టెక్స్ట్ కాబట్టి. సమ్ రేంజ్ ఏంటి? కామా పెట్టిన తర్వాత
సమ్ రేంజ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ దాకా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది. సో ఇలా కండిషనల్గా మనం సమ్ చేసుకోగలిగాం. అదేవిధంగా యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్ రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, కామా క్రైటీరియా ఏంటి, వీటీ అనే స్టేట్కి వీటీ, కామా యావరేజ్ రేంజ్ ఏంటి, దేనికి, రేట్కి తీసుకోమన్నది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఇదే విధంగా యావరేజ్ రేట్ ఫర్ సిఏ అనే దానికి కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా ఇఫ్ని అంటే సమ్ ఇఫ్ని యావరేజ్ ఇఫ్ని యూజ్ చేసుకోవచ్చు.